హాయ్ చెప్పు. మామయ్య మామయ్యాను మామయ్యాను. నేను చాలా రోజుల తర్వాత తింటున్నా, చాలా మంచి అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. తిని మీకు చెప్తా ఎలా ఉందో. సూపర్ అండి. ఎన్ని కంట్రీలు తిరిగితే ఏమొస్తుందండి ఇట్లాంటి ఎల్లమల కాడ కింద చెట్టు కింద ఇట్లా ఫ్రెండ్స్ తోటి కూర్చొని మటన్ తింటూ ఉంటాయి రాచారి. హాయ్ చెప్పు నాని. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుష్ రెడ్డి వ్లాగ్స్. నేను మీ శ్రావణ్, కుషల్ వాళ్ళ తమ్ముని. ఇవాళ మనము ఎల్లమ్మల కాడికి పోతున్నాము విత్ ఫ్యామిలీ. అందరు సంతోషంగా ఉండాలి పిల్లల పాపలతో అని మా అమ్మకి ఇట్లా పోయి వాళ్ళు మొక్కుతారు. మేము మమ్మల్ని తొందర రమ్మన్నారు కానీ వీళ్ళు లేడీస్ తెలుసుగా లేట్ చేసారు. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour లేట్ పోతున్నాము. మా అమ్మ ఉతుకుతుంది పోయినాక. అందరి ఇంట్లో లేడీస్ లేట్ చేస్తారు కానీ మా ఇంట్లో బాయ్స్ వీళ్ళు లేట్ చేస్తారు. అవన్నీ కెమెరా ఆన్ రికార్డ్ లేవు. ఇప్పుడు ఎల్లమ్మల గురించి మా అన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కుషల్ భాయ్ మీరు చెప్పండి, అంటే ఎల్లమ్మల కాడికి ఎందుకు పోతారు, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. యాక్చువల్లీ నేను చెప్పడం కాదు, లైక్ అక్కడికి వెళ్ళినాక మా ఊరు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎవరితోనైనా చెప్పిస్తా. ఎందుకంటే ఎల్లమ్మల గురించి హిస్టరీ అంతా ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, సో వాళ్ళు చెప్తేనే కరెక్ట్. చింటూ, మరి నీకేమన్నా గుర్తున్నదా ఎల్లమ్మల కాడ ఎన్ని మెమరీస్? ఉన్నాయి, మత్సర్లో పోయినాం చిన్నప్పుడు. మనం ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళి తోలుకొచ్చి మరి తీసుకోబోతుండే. మంచి అనిపిస్తుంది, ఎందుకంటే స్కూల్ డూమ్ అవుతుండే. మనోళ్ళు మన బాయ్స్ అందరు మిస్ అయిపోయారు, అబ్రాడ్లు ఉన్నారు కాబట్టి. మా బీకే అంకులు, ఇంకా వినాయక్ అన్న, ఇంకా చాలా మంది ఉన్నారు. సడన్ గా పేర్లు గుర్తుకొస్తలేవు. 1 day వెకేషన్ లేక మంచిగా ఎంజాయ్ అనిపిస్తుండే. రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కూల్కి పోతుంటివి. స్కూల్కి పోయినాక చాలా మంచిగా చదువుకుంటుంటివి. అందుకే స్కూల్ పిల్లల్ని ఎప్పుడైనా ఇక్కడికి తోలుకరావాలి. వాళ్ళ పేరెంట్స్ అందరికి చెప్తున్నా, తోలుకరండి పాపం. రూట్ ఎట్రా? ఓకే ఓకే గైస్, మత్తురోలైంది, నేను వచ్చి రూట్ మర్చిపోయినా. మా వాళ్ళని అడిగితే ఇటు చెప్తుర్రు. ఇటు పోతే భీమ్గాలు ఇట్లా రైట్ కొట్టేసేలా. ఇక్కడ కనిపిస్తుందా ఎల్లమ్మ తల్లి దేవస్థానము. ఇక మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ రోడ్ ఏం లేకపోతుండే, అంతా దుబ్బా ఉంటుండే. కానీ ఇప్పుడైతే మంచిగా రోడ్ వేసిర్రు. ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 1 kilometer పోతే మన గుడి ఉంటుంది. ఆడ రోడ్ పక్కకి మంచిగా పచ్చని పంట పొలాలు చూడండి. అబ్రాడ్ నుంచి వచ్చిన మాస్టర్ వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇదిరా లైఫ్ అంటే అంటాము. మళ్ళీ ఎట్లయినా జంపు బిల్డప్ ఎప్పుడే. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధపాదం. ఇక్కడ పార్కింగ్ టికెట్ ఇస్తుర్రు. మరి చిన్నప్పుడు ఈ టికెట్ ఉంటుండే వాళ్ళు లేదో నాకు తెలియదు. టికెట్ ఎంత? 30. ఫోన్ పే మొత్తం ఫోన్ పేనే వాడుతున్నాం బాబు, ఇక క్యాష్ లేవు. ఇలా నమస్తే కొట్టు. నమస్తే. ఏ ఊరు ఇదేనా? పెదంగంటే చేంగల. చేంగల సర్పంచ్ కొడుకు. మన దగ్గర క్యాష్ లేవు. మా వదినానికి ఇట్లా అడుగుతున్నాం, ఒక 10 రూపాయలు ఉంటే అక్క అని. లాస్ట్ కి అయితే 50 రూపీస్ దొరికినాయి తమ్ముడి దగ్గర. అన్నకి ఇచ్చేసినాం ఆయనకి. సరేనే రైట్. అరే ఇగోరా 20, నీకు మళ్ళీ ఇచ్చేస్తాం 30 రూపీస్. నన్ను కాదు వనియాన్ని. మనోడే కారు, మనలే గాయస్, మనదే కారు. ఇసుక తెచ్చినాం. సత్య నమస్తే ఒకటే. ఎటు పోతురు మీరు? ఎటు పోతురు సత్య? అది ఉంది మరి ఎట్లా? నేను వస్తా మరి రావు. వస్తాం పని. నేను మా చోట ఆడు, ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఎవరా చోట ఏం మొక్కుతావు ఇప్పుడు దేవుణ్ణి? సరే మొక్కినాక అడుగుతా నేను, ఏం మొక్కుతావు చూడొచ్చు. ఇక్కడ ఎట్లా పూజలు జరుగుతున్నాయా? ఫుల్ రష్ కదరా. మన యువన్ బాబు వాడు గంట కొడుతున్నాడు. నాన్నకి పట్టిరా. श्रावण जवान नामदेवस्य युवान नामदेवस्य राजप्रताप नामदेवस्य प्रणिता नामदेवस्य पूजा
మా గ్రామం బడా భీమ్గల్ మండల్ భీమ్గల్ జిల్లా నిజామాబాదు. ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ వేమగంటి అని చెప్పి వేప చెట్లు ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ చాలామంది అనేక భక్తులు వస్తారు. చాలా మహిమగల్ల అమ్మవారు, శక్తివంతం. ఇంతవరకు గుడి కట్టలేదు, అమ్మవారికి ఇష్టం లేదు కాబట్టి గుడి కట్టద్దని చెప్తున్నది. అందుకొరకు కట్టలేము. ఇక్కడ అన్ని సౌకర్యాలు మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు మంచి ప్లేస్ ద్వారా అన్ని రూములు వేసినారు. ముస్లిం వాళ్ళు దీన్ని ముఖం బలగొట్టిండ్రు. మళ్ళీ ఒక విగ్రహం చిన్నగా మాల ముఖంఠం చేసి పెట్టినాము. అప్పటి నుంచి చాలా మహిమగల్ల ఇది శక్తివంతురాలు. ఆ యంత్రం మాత్రం ఏం చేయలేదు కాబట్టి చాలా శక్తివంతురాలు. ఎన్నేళ్ళు అవుతుంది ఇది? ఒక 100 సంవత్సరాలు స్వామి. నాకే తెలియదు, ఇంకా మా తాతల ముత్తల కాడికి ఉన్నది. చాలా సంతోషం. అనేక భక్తులు థ్యాంక్ యూ స్వామి. ప్రసాద్ పెట్టు అయ్యా రండి. యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అవునవును. సో గాయస్, ఈ మన పెదంగంటి ఎల్లమ్మ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ. అక్కడ ఉన్న స్వామివారికే కరెక్ట్ తెలియదంట ఎప్పుడు వెలిసిందో. ఆయన కొంచెం చరిత్ర చెప్పిండు దీని గురించి. ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, ఓకేనా? మేమైతే అక్కడ దేవత దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చినాం. అందరం ఫ్యామిలీ అందరం పోయినాం. ఆడ ఇటు సైడ్కి వచ్చేసిన చిన్న ఇక్కడ మనలతో కూర్చున్నా. ఇప్పుడు మా తమ్ముడికి పాస్ ఓవర్ చేస్తా ఫోను. అటు జర మొత్తం అంతా కవర్ చేసి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇదేంది కథ ఏంది అని. అదంతా మీరు చూడండి, ఓకే? తమ్ముడు రెడీయా? రెడీ. ఓకే, వాడికి ఇచ్చేస్తున్నా. ఓవర్ టు యూ శ్రావణ్. హాయ్ గైస్, మా అన్న మొత్తం బిజీ ఉన్నాడు. ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్లీ మా ఊరు నుంచి 4 సంఘాలు వస్తాయి. 4 సంఘాలు ఇక ఏమేమి సంఘాలు రా ప్రణయ్? యాలల్ల సంఘం, మామిడోళ్ళ సంఘం, ఓకే, మన బేగం సంఘం, గడ్డం సంఘం, ఇంకా గొల్లోళ్ళ సంఘం కూడా వస్తాయి కదా. సో అందరిని ఇట్లా చిన్న చూపిస్తా. సంఘాలని అందరిని కవర్ చేసుడు కష్టం అవుతాయి కాబట్టి ఏదో లైట్గా టచ్ ఆపిస్తా. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంఘంకు 1 మేకన్నా 2 మేకలన్నా కోసి దాన్ని ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి వంచుతారు అన్నట్టు. ఇప్పుడు మాది మామిడి సంఘము. మాకు ఎన్ని మేకలు కోసిరప్పుడు? 1 మేక కోసిరంట. ఆ మేకని మా సంఘంలో ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మందికి ఈక్వల్గా వంచుతారు. సో ఎందుకంటే ఎక్కువ తగ్గేదానుకో మనలో ఓడినాడు, 1 ముక్క తగ్గొచ్చినా కష్టమే. సో కరెక్ట్ పద్ధతిగా వంచుతారు. సో మీకు చూపిస్తా. ఆల్రెడీ వంచేసిర్రు, అది తీయలేము కానీ కుకింగ్ అవుతుంది. కుకింగ్ చూపిస్తా, ఓకేనా? చలో. ఇగో మన మామిడి సంఘం వాళ్ళు కొందరు ఈడ కూర్చున్నారు, ఇంకొందరు అటు సైడ్ ఉన్నారు. ఇగో కోడి చెప్పు. ఇగో వాళ్ళ మమ్మీ. సో ఇది మామిడి సంఘం, ఇంకా అటు సైడ్ ఉన్నారు, చూపిస్తా. చిన్న ఏమవుతుందిరా? కర్రీ అవుతుందా? మటన్ కర్రీ కుక్ అవుతుంది. మాది ఇంక ఉడకలేదు. సో ఇట్లానే అందరు ఇట్లానే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లానే వేసుకుంటారు. పాపం గర్ల్స్ ఇట్లా వేసుకొని ఇక్కడ కూర్చుంటే బాయ్స్ ఏం చేస్తారో మీకు కొద్దిసేపు అట్లా చూపిస్తా. ఫుల్ ఫన్ ఉంటుంది. చలో ఇంకా మీతోలని చూపిస్తుందా. మామిడి సంఘం వాళ్ళు ఇంకొంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఇక తింటారు మంచిగా. ఇక మనోజక్క దాస పెట్టుకున్నారు ఈ ప్లేటు. మామిడి వాళ్ళ సంఘం వాళ్ళు లేడీస్ అటుంటే ఇక బాయ్స్ మంచిగా కుర్చీలు వేసుకొని మంచిగా డ్రింకింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. కిట్టడన్నా. సో వీళ్ళు మామిడి సంఘం వాళ్ళు అటు ఇటు. ఎల్లల సంఘం. ఇగో మా పెద్దమ్మ తింటుంది. అన్న చూస్తాడు. అందరికి పంపిస్తా. ఇగో మా సైందర్ అన్న బిడ్డే లడ్డు. మా పెద్దమ్మలు. ఇక మా పెద్దమ్మ బిడ్డే రాజీ. ఎల్లల సంఘం ఇటు సైడ్ కొందరు ఉన్నారు. అయ్యో మా పిన్నిలు, ఇక మా అక్కోళ్ళు, బాయ్స్. కెనడాలో కష్టం మామ. ఏడానే ఉత్తదే అబ్రాడ్. ఇంత మంచి లైఫ్ ఉంటుంది ఆడ. ఏదో పైస ఉన్నది అంతే. ఇక మా మామ. ఓకే, అల్లుల సంఘము. మా అన్న అబ్రాడ్ ఫీల్ అయిండు. ఇటు సైడ్ దేగం సంఘం వీళ్ళు. అంకుల్ దా, వెరీ గుడ్. కరెక్ట్ మనిషి దొరికింది నాకు. ఇది యూట్యూబ్. గత 100 సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతల నుంచి వస్తారు. అదే ఆచారాన్ని ఇంకా 100 సంవత్సరాలు కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ రోజు ఘనమైన దినంగా మేము భావిస్తాం. ఎందుకంటే అందరం కలుస్తాం, పిల్లలు జల్లలు అందరం కలిసి మంచిగా ఉంటాం, ఎంజాయ్ ఉంటాం. కాబట్టి
గ్రామం కొత్తపల్లి, మండల్ వేల్పూర్. సూపర్. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇగో మా దేవన్ సంఘం బాయ్స్ వీళ్ళంతా. ఓ మా కాక ఒక్కడు సపరేట్ కూర్చున్నాడు. బీకే పెద్ద బీకే అయినా హాయ్ చెప్పే. హాయ్. ఓకే. ఇగో దేవం సంఘం లేడీస్ ఇట్ సైడ్ ఉన్నారు. ఇగో మా సత్యవల్లమ్మ అమ్మ అయ్యప్పు. ఇగో ఇట్ సైడ్ ఉన్నారు ఇంకొందరు. అక్క అయ్యప్పు. ఇగో అక్క మా ఊరు నుంచి దర్పల్లికి పోయింది, ఈ అక్క కొల్పేకి పోయింది. ఇగో మా తిప్పివాడోళ్ళమ్మ. ఒక విషయం ఒక్క నిమిషం వాళ్ళని కవర్ చేసేస్తా. చెప్పు అంకుల్. ఇగో మైక్. ఒక విషయం అప్పుడు మర్చిపోయాను చెప్పడం. గత 100 సంవత్సరాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తుంటవి. కోవలు పై కొట్టుకొని వస్తుంది. నెయ్యి ముందు నాయి ముందు నెయ్యి ముందు నాయి ముందు. అయితే ఒక టైంలో ఒక గారె కుడిసిపోయింది. కుడిసిపోయితే అప్పటి గారెను చేయించుకొని చెంగల్లా అది ఎక్కించుకొని వచ్చిన ఘనత కొత్తపల్లి అని చెప్తున్నాను. సూపర్. ఇగో మన సత్యాడోళ్ళమ్మ కర్రీ వండింది. ఇగో ఈమె అక్క. ఇగో మొత్తం మటన్ కూర వేసి సూపర్ చేస్తుందంట. ఆల్రెడీ మాకు డబ్బు వచ్చింది సత్యగాడిది. ఇటు మా అక్క కూడా మంచిగా వేస్తుంది. ఓ రే మొత్తం పూల బొక్కలు వేసుకున్నారు వీళ్ళు. ఓకే ఓకే. అరే మితిన్ హాయ్ చెప్పు. అరే కాల్చాకు. ఇగో మా బావాలు ఇక్కడ కూర్చున్నారు. మా అన్న వీళ్ళు సపరేట్ గ్యాంగ్ వీళ్ళు. అన్న హాయ్ చెప్పే. ఇగో బసంత్ అన్న ఫ్రమ్ USA. ఓకే మళ్ళీ కవర్ చేస్తా. అటొకటి ఉంది ఇక. ఇగో గైస్ ఇవి అన్ని సంఘాలు అయిపోయినాయి. 3 సంఘాలు కవర్ చేసిన. ఇది గడ్డమూల సంఘము. ఇగో మా అక్క, ఇగో మా అక్కలు అందరూ. ఇగో చూవి హాయ్ చెప్పు. చెప్తలేదు. ఓకే ఇగో గడ్డమూల సంఘం ఇంకొందరు ఈడున్నారు. ఇగో బాయ్స్ ఎట్లున్నారు మంచిగా కుర్చీలు వేసుకొని పెద్ద సెటప్ వేసుకున్నారు ఈడ. నాగేష్ అయ్యో రౌండ్ సెటప్. ఊరికే ఎల్లమ్మల గురించి అన్ని సంఘాలు కవర్ చేస్తున్నాము. అయ్యో జీపీ అన్న అంకుల్, జీసీ అన్న, మన భూపత్ అన్న నాన్న, మా ఎక్స్ అంకుల్ చింటన్న, ఇగో జేపీ వాళ్ళ డాడీ అందరు ఉన్నారు వీళ్ళు. ఓకే మరి కొందరు ఆడున్నారు, వాళ్ళని కవర్ చేద్దాం. ఇగో గడ్డం సంఘం వాళ్ళు ఇంకొందరు ఇటు సైడ్ కూర్చున్నారు. ఇక మా తాత, మా ఆయి, ఇగో వీళ్ళందరూ. అక్క తింటుంది. ఏమన్నా చింటివాడ రిచితల్లమ్మ. ఇగో గడ్డం సంఘం వీళ్ళ పెద్ద సంఘం అందరూ ఒక 3 చోట్లలో ఉన్నారు. ఇది యూట్యూబ్. అయ్యో ఇటు సైడ్ కొందరు కూర్చున్నారు. ఏమన్నా భూపతన్నోళ్ళమ్మ. ఓకే అయ్యో హాయ్ నమస్తే అటు. ఓకే ఓకే మన యాదవ్ సంఘం ఇది. ఇగో వీళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు ఈడ. బాగానే వేస్తారు అప్పటి నుంచి. ఇక అన్నీ కవర్ చేసిన. లాస్ట్కి వీళ్ళు ఇటు సైడ్ వచ్చిన వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. తర్వాత ఇగో నవీన్ అన్న అప్పట్లో ఇప్పటికీ 8% మా ఊర్లో. రంజిత్, ఇగో రాజు గారు అందరు, సుమన్ అప్పట్లో సిఐ అని, అరుణ్ గారు, మామ, ఇగో అందరు ఉన్నారు. చలో హాయ్ చెప్పారు భయ. ఏ టామ్ క్రూజ్ యూట్యూబ్లో వస్తుంది. ఇగో ఈయన టామ్ క్రూజ్ హాలీవుడ్ హీరో. ఇగో ఇంకొందరు ఇక్కడ కూర్చున్నారు మన వాళ్ళు యాదవ్ సంఘం. 2 years తర్వాత మళ్ళీ వచ్చిన ఎల్లమల కాడికి. ఫారెన్లో ఉన్నప్పుడు చాలా మిస్ అవుతుంటే ఈ ఈవెంట్స్ అన్నీ మిస్ అవుతుంటే. నేననే కాదు, ఫారెన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఊర్లలో జరిగే ఈవెంట్స్ అన్నీ మిస్ అవుతారు. జస్ట్ చిన్న గుర్తు చేయడానికి ఈ బ్లాగ్స్ తీసుకుంటా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. మేబీ చాలామంది చూసి వాళ్ళకు మెమరీస్ గుర్తొస్తాయేమో. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఇంటికి రావాలని కోరిక. నాకే కాదు చాలామందికి ఉండవచ్చు. ఈ ఫారెన్ సిస్టమ్ ఓడిపుట్టించాడు కానీ అందరం పోయి ఆడ సెట్ అయిపోయినాం. అక్కడ జస్ట్ మనకు పైసలు వస్తాయి. అక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు చాలా. అంటే యాజ్ ఏ ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బట్ మన ఊర్లో ఉన్న ప్రేమ ఆప్యాయత అసలు ఎక్కడ దొరకదు. కానీ నా కోరిక ఏంటంటే ఒక 10 years ఉండి మనీ సంపాదించుకొని ఉల్టా వచ్చింది బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారో, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నో నెగటివ్ కామెంట్స్. సో ఇది గైస్, మనలందరూ మంచిగా కూర్చున్నారు ఇక్కడ. మంచి వాతావరణము, బాగా మంచి ఎంజాయ్ చేస్తారు. మంచి అందరు ఫ్యామిలీస్ అందరు కలుసుకొని మన కష్ట సుఖాలు ఉంటే చెప్పుకొని, సో కష్టాలన్నీ రాదని ఎల్లమ్మని కోరుకుంటూ
అందరు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హ్యావ్ ఎ గుడ్ నైట్, బాయ్.